నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం పట్టణంలోని 4 మాడ వీధుల్లో అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు దేవస్థానం అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఆలయ అధికారులు ఏఈఓ విద్యాసాగర్, ఆలయ తనిఖీదారు సుబ్రహ్మణ్యం మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. బంగారుపాలెం మండలం మడుపోలూరు గ్రామ సమీపంలో ఘనంగా వసంతాపురంలో వెలసిన శ్రీ ఆంకాల పరమేశ్వరి అమ్మవారి ఆడి అమావాస్య పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. వసంతాపురం గ్రామంలో అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోకవాసీనాం భక్తజనానాం శతకుటుంబానాం క్షేమస్థైర్యవేద్య విజయదహయాష్టకామ్యాదే శబ్దం ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి హరేంద్రవాయుదాయే అమ్మా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని పల్నాడు జిల్లా మైనారిటీ మోర్చా ఇన్ఛార్జ్ షేక్ బిలాల్ అన్నారు. పెద్దకూరపాడు మండలం జలాల్పురం గ్రామానికి చెందిన సరిపూడి రామారావుకు మండల అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం జలాల్ గ్రామంలో తన నివాసం వద్ద రామారావుకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిలాలు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోదరులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకే జై, భారత్ మాతాకే, భారత్ మాతాకే. నాకు పెదకూరపాడు మండలం భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పత్రాన్ని నిన్న సమర్పించారు. శశికుమార్ గారు, ఏలూరు శశికుమార్ గారు నాకు నిన్న బాధ్యతలు అప్పగించారు. పెదకూరపాడు మండల పార్టీ అధ్యక్షులుగా నియమించారు. రేపు నేను గ్రామ గ్రామాన బీజేపీ జెండాను గ్రామాన ఎగరేస్తాను. బీజేపీ పార్టీకి నేను క్షమించి రాత్రనక పగలనక మొత్తం బీజేపీ పార్టీకి నేను కష్టపడి పనిచేస్తాను. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా నేను అన్ని గ్రామాలకి పార్టీని నేను నియమిస్తాను.
బీజేపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ఏలూరు శశికుమార్ గారు, మేకల హనుమంతరావు గారు, సుధాకర్ బాబు గారు, నాకు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులకి నా ఉదయపూర్వక నమస్కారాలు. మేడ్చల్ నియోజకవర్గంలోని తుమ్కుంటలో ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతంలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గత తెరాస ప్రభుత్వ హయాంలో ఎంతటి అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ గమనించారని, అందుకే గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి మీద కావాలన్న ఉద్దేశంతో కావాలన్న అభియోగాలు మోపుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు ఆ కుటుంబ సభ్యులను మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ తమ్ముడి మీద అభియోగం వస్తారు. ఒక్కటి నిరూపించమని 10 సంవత్సరాలల్లా పాపాల పుట్టగా, పాపాల బైరుడుగా పాపాలు చేసి 2.5 సంవత్సరాలు దాటలు తింటారు. అవినీతి 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 అంటూ ఉన్నాం, అభివృద్ధి చేయలేదు అంటూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎంతసేపటికి 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు. మరి నువ్వేం చేసినావు నాయన 10 సంవత్సరాలు? గుడ్డిగారిది పనులు తోమినావా? బుద్ధి లేని మాటలు తప్ప బుద్ధిన్న మాటలు ఏమైనా ఉన్నాయా? గౌరవ మంత్రిగా నువ్వు 10 ఏళ్ళు పనిచేసావు. తెలుగుదేశం పార్టీ అధికారం, కాంగ్రెస్ అధికారంలో కూడా మంత్రిగా పనిచేసింది. మరి మీరేం చేసారు? రాష్ట్రంని మిగులు బడ్జెట్తో మీకు అప్పచెప్పితే 8 లక్షల కోట్లు అప్పు చేసి మా ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు. మరి ఎవరు ముఖ్యమంత్రి అయినా అప్పులు కట్టాలి కదా. అప్పులు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈనాడు 2.5 సంవత్సరాల్లో గాడిన పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి కావాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేసింది? నేను జిల్లా ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో రాజంపేట పట్టణంలోని R&B బంగ్లా వద్ద బుధవారం తిరుపతి శ్రీ మారుతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సొంత ఊరికి సేవ చేయాలన్న సంకల్పంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తిరుపతి శ్రీ మారుతి హాస్పిటల్స్ ఎండి డాక్టర్ మారుతి తెలిపారు. సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీ మారుతి హాస్పిటల్స్ ఈరోజు ఇక్కడ శ్రీ మారుతి ట్రస్ట్, శ్రీ మారుతి హాస్పిటల్స్ ద్వారా మెగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ టౌన్లో నిర్వహించబడినది. మన రాజంపేట R&B బంగ్లాలో ఈ మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంపు P4 కింద డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా P4 అనే ఒక ప్రోగ్రాం కింద
ప్రజల ఆరోగ్యానికి అన్ని వాళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి ఊర్లోనే వాళ్ళకి అందుబాటులో తెచ్చేదానికి ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో గుండెకు సంబంధించిన ఎక్కువ గుండె పరీక్ష చేసి స్కానింగ్ చేసే పరీక్ష, ఈసీజీ, పిఎఫ్టీ అంటే పల్మనాలజీ టెస్ట్ చేసేదానికి, మళ్ళీ ఎముక బలం చూసేదానికి ఈ టెస్టులన్నీ ఇక్కడే తెచ్చి ఇక్కడే చేసి అప్పుడే పేషెంట్లకి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫ్రీగా మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ భోజనాలు చెప్పి పంపించడం జరుగుతుంది. మన జెండా మన గౌరవం అంటూ విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల యాత్ర స్థానిక డిగ్రీ కళాశాల నుండి కౌశిక్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా బాయ్స్ హై స్కూల్ నుండి మరల డిగ్రీ కళాశాల వరకు అతిపెద్ద త్రివర్ణ జెండాను కళాశాల విద్యార్థులందరూ కలిసి ఎంతో గౌరవంతో ప్రజలకు జెండా గొప్పతనాన్ని గుర్తు చేస్తూ మన జెండా మన గౌరవం అంటూ నినాదాలు చేస్తూ జెండాని గౌరవించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బైన్సా పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన అన్ని పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని విద్యార్థులు ప్రదర్శనలను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. వందలాది మంది జాతీయ జెండా చేతబూని నగర వీధులలో విహరింపజేశారు. ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఎందరో వీరుల త్యాగ ఫలం మనకు ఈ స్వాతంత్ర ఫలం అన్నారు. ఈ దేశం వందల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచ పటంలో భారతదేశం ఒక ఐకానిక్ గా ఎదిగింది అన్నారు. ప్రతి ఒక్కడు సైనికుల్లాగా బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. అర్థం కాలేదు సార్. వెనకాల మేడం ఉన్నారు వెనకాల. ఓకే అన్న. భారతదేశం 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ శతకంలోకి అడుగుపెట్టడం నిజంగా ఒక భారతీయుడిగా గర్వకారణం. ఎందుకంటే ఈ భారతదేశం ఎన్నో సంక్షోభాలని, ఎన్నో యుద్ధాలని, ఎన్నో తీవ్రమైన పరిణామాలని చూసింది. వాటన్నిటి నుంచి బయటకు వస్తూ ఈరోజు తలమానికంగా ఐకానిక్ నేషన్గా ఈరోజు ప్రపంచ పటంలో నిలిచింది అనంటే నిజంగా ఎందరో వీరుల త్యాగఫలం, మన నేటి చరిత్రకి అది మూలధనం అని
ఈరోజు నిజంగా గర్వంగా ప్రతి ఒక్క భారతీయుడు తలుచుకొని జీవించే ఒక శుభ తరుణంలోకి మనందరం కూడా వచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంతో సాధించాల్సిన అవసరం ఉంది. మన భావితర భవిష్యత్తు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బాధ్యత వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు అంతర్గతంగా అంటే ఒక సిపాయి బార్డర్ మీద ఉంటూ ఈ దేశ రక్షణ కోసం, ఇక్కడ శాంతి భద్రతల కోసం వ్యవహరిస్తున్న సిపాయిలు, పోలీసులతో ధీటుగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా మెలగాలి. 70 ఏళ్ల నిరీక్షణకు తెర. బంగారుపాలెం ఎస్సీ కాలనీకి శ్మశాన వాటిక. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్, ఆమోదించిన జిల్లా కలెక్టర్ సమీర్ కుమార్. బంగారుపాలెం ఎస్సీ కాలనీ చిరకాల స్వప్నం సాకారం. ఎన్నికల హామీ అమలు. శ్మశాన వాటికకు స్థలం మంజూరు. 7 దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే చొరవతో శ్మశాన వాటికకు స్థలం. కలెక్టర్తో కలిసి కాలనీలో పర్యటన. అక్కడికక్కడే సమస్య పరిష్కారం. మాటకు కట్టుబడిన ఎమ్మెల్యే, ఎస్సీ కాలనీ ప్రజలకు ఊరట. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండలం టీడీపీ గౌరవ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షుడు ధరణి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, ఎంఆర్ఓ షబ్బీర్ భాషా, మండల సర్వేయర్ లావణ్య, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. టీసీఎల్ సీఎండీ గారితో కూడా మాట్లాడారు. 36 సెంట్లు ప్రపోజ్ చేస్తే దాని మీద కోర్టుకు పోయినారు వాళ్ళు. కోర్టుకు పోయి ఆపేదానికి ప్రయత్నం చేశారు. అయినా కోర్టు కేసున్నా కూడా కలెక్టర్ గారు మీ మీద గౌరవంతో మీరు పడుతున్న సమస్యలు నేను కలెక్టర్ గారికి చెప్పడంతో ఇది ఎట్లయినా కానీ పరిష్కరించాలని నేరుగా ఆయన రావడం, చూడడం, కోర్టు కేసున్నా నేను ఇబ్బంది పడను అని ఇప్పుడు మీరు ఇక్కడ నుంచే ఆ ఎస్పీడీసీ సీఎండీతోనే మాట్లాడారు. సీఎండీ గారితో మాట్లాడితే ఆయన కూడా ఎస్సీ కాలనీకి ల్యాండ్ ఇచ్చే విషయంలో నాకు అభ్యంతరం లేదని చెప్పారు ఫోన్లో. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు రిపోర్ట్ రాసి ఇక్కడున్న వాళ్ళందరి ద్వారా అందరూ ఆమోదంగా గ్రామసభ పెట్టినట్టుగా రాసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు ఇంతకుముందు ఎక్కడైతే గుర్తు పెట్టారో అక్కడ దాకా మీకు స్థలం అప్పచెప్తారు. 36 సెంట్ల స్థలం మీకు అప్పచెప్తారు. అంటే అరెకరా స్థలం దగ్గర ఆ పక్క కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి మీకు బంగారుపాలెం ఎస్సీ కాలనీకి ఇంకా శ్మశాన వాటికి సమస్య లేదు. ఓకేనా? వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్డర్లు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? 15 రోజుల తర్వాత మీ గ్రామానికి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతుంది. 15 నుంచి 20 రోజుల లోపల. ఇదంతా నేను పదే చెప్పడం వల్ల కలెక్టర్ గారు, నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారే చేశారు. వేరే కలెక్టర్ అంటే మనం చేసుకోలేం, ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయినారు. మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే సంస్కృతిని విడనాడాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హితవు పలికారు. గురువారం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి మహిళ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. తెచ్చిన మహానుభావుడు, గొప్ప నటుడు. ఆయన చేతుల మీదుగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా అమరావతి కట్టే విషయంలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, గత చరిత్రలో రికార్డు అంటారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ ఉంది అని తెలియజేసిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఒక హైటెక్ సైట్ కాదు, ప్రపంచంలో 170 దేశాల్లో నుండి క్రీడాకారులు వచ్చి హైదరాబాద్ లో క్రీడల్లో అద్భుతమైన ప్రపంచం గుర్తించే విధంగా హైదరాబాద్ తయారు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదే స్థాయిలో ఈ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు
నిన్న దాకా చూస్తే అమెరికాలో పర్యటన, ఎన్నో దేశాలు పర్యటించి అక్కడ ప్రజల్ని, అక్కడ కొందరు కంపెనీ ఓనర్స్ని భారతదేశానికి, అందులో ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఐటీ, బీటీ, డేటా ఏ పనిలో అయినా నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం అనే విధంగా అహర్నిశలు కష్టపడుతున్నాడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈ పార్టీ పెట్టిన ముహూర్తం, ఈ పార్టీ పెట్టిన వ్యక్తి, ఈ పార్టీని నడిపిస్తున్న నాయకులు. సంతపేట మసీదులో భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావడం సంతోషకరమని, అయితే కార్యక్రమం గురించి స్థానిక ముస్లింలకు ముందస్తు సమాచారం లేదని మసీదు మాజీ కమిటీ సభ్యులు తెలిపారు. గత కమిటీ 20 నుండి 30 లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందన్న వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొన్నారు. 2022లో వక్ఫ్ బోర్డ్ మసీదును డైరెక్ట్ మేనేజ్మెంట్ లోకి తీసుకున్న సమయంలోనూ ఎలాంటి నిధుల అవకతవకలు నిర్ధారణ కాలేదన్నారు. మసీదు అభివృద్ధి పనులతో పాటు సుమారు 5.50 లక్షల రూపాయలు మసీదు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచినట్లు తెలిపారు. కానీ అది 12 లక్షలు సరికాదు అని నా యొక్క కోరిక. మీరు ఒకసారి గమనిస్తే ఆ 12 లక్షలు ఎట్లా వచ్చింది, దాని కథ ఏమని మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పుడు మాటలు విని, వాళ్ళకి మాటలు విని మీరు మాపై నిందపోతున్నారు. కానీ మీరు స్వయంగా ఇద్దరిని పిలిచి ఎట్లా మిగిలింది, ఏం మిగిలింది మీరు అడగలేదు. మేము రెండు మూడు పర్యాలు మీ ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా మీరు పక్క వాళ్ళకి అప్పు చేసేసి వెళ్ళిపోతారు. చూడండి, వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి, వెళ్ళిపోతారు. నమస్కారం. మేము ముఖ్యంగా రావడం ఏమంటే 8/26 తేదీ బుధవారం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు సంతపేట మసీదు యొక్క ఎక్స్టెన్షన్ పనులు భూమి పూజ చేయటకు వచ్చినారు. అది 25 లక్షల ఎస్టిమేట్తో కనీసం స్టార్ట్ అవుతుంది. దాని భూమి పూజ చేయటకు వచ్చినారు. వచ్చిన వారు మంచి చెడ్డ చూసుకొని వచ్చింది, మాకు చాలా సంతోషమే. ఇంకా ఆయన తరపున ఇస్తే కూడా సంతోషమే. కానీ వాళ్ళ చెప్పుడు మాటలు ఉండే ప్రస్తుతం ఉండే కమిటీ యొక్క చెప్పుడు మాటలు విని సంవత్సరానికి 12 లక్షలు మిగిలిపెట్టినారు అని చెప్పినారు. ఆ 12 లక్షలు ఏ విధంగా మిగిలిపెట్టినారో అది ఎమ్మెల్యే గారికి తెలియాలి. ఎమ్మెల్యే గారు ఏమైనా లెక్క చూసినారా, లేదు చెప్పింది విన్నారా అని మాకు బుక్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఉండే అకౌంట్ పాస్బుక్లో 5,50,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళు జమ చేసిన డబ్బులు ఉంది. కాబట్టి మీరు లెక్కేస్తే ఎంత మిగిలింది, ఎంత సంవత్సరానికి ఎంత సేవ్ చేసినారు అనే విషయం మీకు తెలుస్తుంది. ఈ 12 లక్షలు అనేది చాలా తప్పు, అది చాలా తప్పు. అభినందించినారు. 12 సంవత్సరంలోనే 12 లక్షలు మిగిలిపెట్టేసినారు. అది ఎట్లా మిగిలిపెట్టినారో మాకు తెలియదు. మీరు ఒకసారి ఆ పాస్బుక్ కానీ ఆ అకౌంట్ కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మిగిలిపెట్టినారు, ఎంత ఉంది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు తెలుస్తుంది. ఆ విధంగా 10 మందిలో చెప్పడం వల్ల మేము సంవత్సరాలుగా పనిచేసి నేను మిగిలిపెట్టలేకపోలేదు, మిగతా పెట్టలేదు అని మా పెద్ద చెడ్డ నీరు వచ్చింది. మేము 2017లో నేను కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నిక జరిపి ఎన్నుకున్నాను. ఎలక్షన్ పెట్టి నన్ను ఎన్నుకున్నాను. నేను అప్పటి నుంచి మంచి అభివృద్ధి పనులు చేసి మసీదు డెవలప్మెంట్ చేసి ఉన్నాను. మసీదుకు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చినప్పుడు అద్దాల గ్లాస్ డోర్లు, ఏసీలు, కొత్త వజూఖానాలు చేసింది ఆయన కన్నదారా చూసి ఉంటారు. ఇదంతా నా పీరియడ్లోనే డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు ఒక్క సంవత్సరంలో గౌరవనీయుల మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మేము సంతపేట మసీదు కమిటీ నుంచి వచ్చిన్నాము. ఆల్రెడీ ఈ కమిటీ కోసము మేము 2-3 సార్లు తిరిగినాము. కాకపోయినా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ మేము పోయి అడిగిన తర్వాత అది మిస్ అయిపోయింది, వేరే మసీదు కనుక్కొని ఇచ్చినామనేసి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు. కాకపోగా వాళ్ళకు మళ్ళీ ఇచ్చి వాళ్ళకు కమిటీ శాంక్షన్ చేసినారు. కానీ ఎమ్మెల్యే గారి పైన గౌరవంతో మర్యాదతో వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఇచ్చినారనేసి మేము చాలా నిశ్శబ్దంగా చాలా క్రమశిక్షణతో మేము ఆ మసీదులో మలుగుతున్నాము. కాకపోయినా వాళ్ళు 20-30 లక్షల రూపాయలు తిన్నామనేసి మా పైన అభాండం వేసడం వల్ల మా దగ్గర ఆడిటింగ్ చేసిన బుక్స్ ఆడిటింగ్ చేసి దీనికి ముందు వచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి, దీనికి ముందు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళా
వర్క్ బోర్డు ఆఫీసర్ దగ్గర ఇచ్చి ఇది ఏమీ లేదని మిస్టేక్ కాలేదనేసి మాకు ఇది ఇచ్చినారు. ఆల్రెడీ ఆడిటింగ్ చేసిన రిపోర్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము ఇదే 1-2 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయేసి మేము అడిగినాం, సార్ ఇవి చూడండి, లెక్కలు చూడండి, కరెక్ట్గా ఉంది, వాళ్ళు మమ్మల్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పినారు. కాకపోతే దీన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళ ఒక రికార్డింగ్ కూడా మా దగ్గర ఉండదు. ఎందుకంటే వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ని పిలుచుకు వచ్చి 3,000 రూపాయలు బస్ ఫేర్ వేయించి వాళ్ళని పిలుపు వచ్చి ఎంక్వైరీ చేయించి, అంటే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ప్లస్ వచ్చేసి సెక్రటరీ వాళ్ళిద్దరే సైన్ చేయించేసి ఆ ఎంక్వైరీలో మా పైన మిస్యూజ్ చేసి ఆ డబ్బులు తిన్నాను. ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక సైను లేదు, ఒక ఎవరిని అడగలేదు. జర్నలిస్టుల కడుపు కొడితే ఊరుకునేదే లేదంటూ హుజూరాబాద్లో జర్నలిస్టులు ప్రజా సంఘాలు బగ్గుమన్నాయి. జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై కొనసాగుతున్న న్యాయ పోరాటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ర్యాలీ నినాదాలతో హోరెత్తింది. స్వామిరెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హుజూరాబాద్ పట్టణానికి చెందినటువంటి మున్సిపాలిటీ వారు కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నెంబర్లు ఇచ్చినటువంటి మరి వాళ్ళ ఇండ్లను వాళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా అక్కడ పెట్టుబడి పెట్టి మరి గూళ్ళు కట్టుకొని ఇక నివసిద్దామనుకున్న క్రమంలో కూడా ఈ గూళ్ళను చెరిపేయడానికి మరి నరసింగాపురం వాసి కాంగ్రెస్ నేత అంటున్నారు, కానీ ఆయన ఒక రోత హుజూరాబాద్కు. ఆ నేత మరి ఈ విలేకరుల గూళ్ళు చెరగొట్టడానికి గూడూరు స్వామిరెడ్డి అనే వ్యక్తి ఏదైతే కేసు వేస్తూ ఉన్నారో ఈ గూడూరు స్వామిరెడ్డి వెనుక మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే విలేకరులు వారి పెద్ద లీడర్లకు విన్నవించుకున్నప్పటికీ మరి పెద్ద లీడర్లందరూ కూడా వీరికి మద్దతు ఇస్తున్నారు. స్వామిరెడ్డి గారు మాత్రం వారు వేసిన కేసు ఉపసంహరించుకోవడం లేదు. కాబట్టి నేను మా జర్నలిస్టులు వచ్చింది కదా, మరి మీ దృష్టికి కూడా తీసుకొచ్చింది కదా, మరి మా జర్నలిస్టుల సమస్యను నేటి వరకు కూడా ఎందుకు పరిష్కరించలేవు, ఎందుకు ఇలాంటి గోసపుచ్చుకుంటున్నావు, మా గోస ఊరికే పోదా అని చెప్పని ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి జర్నలిస్టులం అంటే మరి చూటు బేటీ వేసుకొని ఏదో పెన్ను పెట్టుకొని 4 నమస్తలు పెట్టాల వారికి ఈ మా జర్నలిస్టుల బతుకులు కానీ ఏ విధంగా వేతనాలు రావు. కనీస వేతనాలతోని మా భార్య పిల్లలను పోషించలేని పరిస్థితిలో మా జర్నలిస్టులమంతా ఉంటే ఓర్వలేని కథలో మా ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నివేశన స్థలాలకు కానీ మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మరి ఇంకేమన్నా ఉందా? ఆ కేసీ క్యాంపులో మీకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరినైనా ఉంచుకున్నారా? మరి ఉంచుకున్న వాళ్ళ కోసం పోరాడుతున్నా మరి ఆ విషయం కూడా మీరు తేల్చుకోవాలి. మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదా ప్రణవ్ బాబు కావచ్చు, వెంటనే స్వామిరెడ్డిని మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆయనను బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక సానుకూలంగా మా జర్నలిస్టుల పక్షాన మీకు నిజంగానే ప్రజల్లో మరి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి ఈ జర్నలిస్టులము మరి ప్రజల కోసము ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి మా జర్నలిస్టులకు మీ నాయకుడు, మీ దుర్మార్గుడు, మీ స్వామిరెడ్డి ఈ విధంగా మా జర్నలిస్టులకు అడ్డుపడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా మీ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. మిస్టర్ ప్రణవ్ బాబు గారు, గత సంవత్సరంలో కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడిన మా హుజూరాబాద్ జర్నలిస్టులకు మద్దతుగా
మరి ఆ రోజు వెంటనే మరి జర్నలిస్టుల నివేశన స్థలాలకు స్వామిని పిలుచుకొని మేము కోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, సహకరిస్తామని చెప్పింది కదా. మరి ఏమైంది అని చెప్పని ఈ హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణబ్ బాబు గారిని అటు సూటిగా అడుగుతున్నాను.